Hello guys, everyone, welcome back to my channel. ఇప్పుడైతే ఒక స్పెషల్ ఎగ్ మ్యాగీ మంచిగా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మేము ఎక్స్పీరియన్స్ చేసినాం. ఫస్ట్ అయితే ఒక ఆనియన్, ఒక 6 to 5 చిల్లీస్ కట్ చేసుకోవాలన్నమాట. మీరు ఎక్కువ స్పైసీ తింటే ఎక్కువ, చిల్లీస్ తింటే తక్కువ. ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని దాంట్లో మ్యాగీ వేయాలన్నమాట. మొత్తం ఇట్లా అంటే 2 పీసెస్ చేసి వేయాలన్నమాట. అట్లయితేనే మంచిగా బాయిల్డ్ అవుతుంది. ఎందుకంటే మనం చేస్తుంది ఎగ్ మ్యాగీ. ఇప్పుడు ఇదే నార్మల్ మ్యాగీ అనుకోండి, ఎగ్ లేకుండా మనం సూప్ మ్యాగీ చేసుకుంటాం. అది ఇప్పుడు ఎగ్ లేకుండా అనుకోండి, సేమ్ ప్రాసెస్. బట్ ఎగ్ వేయకుండా అది ఆ స్టెప్ని స్కిప్ చేసి మనం వేరే వేసుకోవచ్చు. ఇది మనం ఇట్లా 10 minutesకి ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లాంటిది ఒక హోల్స్ ఉన్నది తీసుకొని వాటర్ వడగట్టేది ఇట్లా వేసుకొని మ్యాగీ వేసుకోవాలన్నమాట. ఇట్లా వేడిగా వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఇట్లా వేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇది మంచి మ్యాగీ, సో అందుకే అన్నీ వేస్తాను. ఏదో వేస్తుంది, చికెన్ మసాలా అన్నీ వేస్తుంది అనుకోకండి, మంచిగా ఉంటుంది. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే నిజంగా బాగుంటుంది. వీఆర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ 3 years. జీలకర్ర ఆవాలు ఎందుకు వేయాలంటే టేస్ట్నెస్ కోసం. టేస్ట్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ ఎనీథింగ్ అంటారు కదా, సో ఇది ఎగ్జాంపుల్. వేయాలి మనం ఖచ్చితంగా. మళ్ళీ కొంచెం ఆనియన్స్, ఇంతకుముందు కట్ పెట్టుకున్నాయి ఆనియన్స్, చిల్లీస్ వేసుకోండి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఏదో ఫీలింగ్ వస్తుంది నాకు, అంత టేస్టీగా ఉందన్నమాట. అది చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆఫ్లో సాల్ట్ వేసుకోండి, ఇంకా ఆఫ్లో పసుపు వేసుకోవాలన్నమాట. అవి గోల్డ్ కలర్ వచ్చాక ఈ ఎగ్ని మీకు వద్దు, వెజిటేరియన్స్ అన్న వాళ్ళు ఎగ్ని స్కిప్ చేసి వాటిని కలుపుకుంటూ ఉండండి. ఇట్లా తింటామనే వాళ్ళు ఎగ్ వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చాక ఎగ్ వేసుకొని ఇట్లానే కలుపుకోండి. సేమ్ ప్రాసెస్లో. నచ్చదు, మేము ఎగ్ తినమన్న వాళ్ళు ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ నేను ఏదో చేయబోయి ఇట్లా ఆట పట్టుకుంటున్నాను నేనే, అది అయ్యే లోపల చూడండి నా ఎక్స్ప్రెషన్. అంటే నేను చేయలేదు, అది నేను కెమెరా పెట్టలేదు, మా అక్క నిజంగా అక్కడ పెట్టింది. నా ఎక్స్ప్రెషన్ మీకు చూస్తే తెలుస్తుంది అనుకోకండి. ప్రాంక్ అయిపోయారు మీరు. ఇట్లా అనుకున్నాక ఇట్లా ప్రాంక్ అయిపోయారు. సో దీని తర్వాత పౌడర్ వేసుకోవాలన్నమాట. వెజిటేరియన్స్ వాళ్ళు ఎగ్ స్కిప్ చేసి ప్లేస్లో అది వేసుకోవాలన్నమాట. అవి గోల్డెన్ టు బ్రౌన్ కలర్ వచ్చాక అదంతా. దాని తర్వాత మన మ్యాగీ, ఇంతకుముందు వడగట్టుకున్న మ్యాగీని వేసుకొని కలుపుకోవాలన్నమాట. కింద మెత్తగా ఉంటుంది, వైట్గా ఉంటుంది, కానీ కలపాలి దాన్ని మంచిగా. నేను చూపిస్తున్న విధంగానే కలపండి, మీకు మంచిగా ఉంటుంది టేస్ట్. మంచిగా అంటే చాలా బాగుంటుంది అసలు. ఎగ్ స్కిప్ చేసిన వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. మీరు ఫ్రైడ్ రైస్ వేసుకోవాలంటే సేమ్ వేసుకోండి, కానీ పసుపు తర్వాత కొంచెం కారం వేసుకోండి. ఎగ్ వేసుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటే ఈ మ్యాగీ ప్లేస్లో రైస్ వేసుకోవడమే. చాలా బాగుంది టేస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.